ఈ విషయం మీకు తెలుసా? తిరుపతి లడ్డూ ప్రసాదానికి గిన్నీస్ రికార్డు వచ్చింది. 1715వ సంవత్సరంలో ఈ ప్రసాదం తొలిసారి పరిచయమైంది. ఆ కాలంలో స్వామివారికి మనోహరం అనే మిఠాయిని సమర్పించేవారు. కానీ తరువాత ఇది లడ్డూ రూపాన్ని దాల్చింది. ప్రతిరోజు తిరుమలలో పోటు అనే ప్రత్యేక వంటశాలలో లక్షల సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తారు. నాణ్యమైన నెయ్యి, బెల్లం, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వంటి పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. ఈ ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. తిరుమల యాత్రకు వెళ్ళి లడ్డూ ప్రసాదం తీసుకోవడం భక్తుల దైవ విశ్వాసానికి కీలకమైన అంశం. 2009లో 32 కిలోల భారీ లడ్డూ తయారు చేయడం ద్వారా దీనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చి గిన్నీస్ రికార్డు కూడా లభించింది. ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా టీటీడీకి సుమారుగా 500 కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. ఇలా తిరుపతి లడ్డూ ప్రసాదం ఒక మిఠాయి మాత్రమే కాకుండా విశ్వాసానికి, సాంప్రదాయానికి మరియు ఆధ్యాత్మికకు మేలు కలయికగా నిలుస్తుంది. ఇదంతా ఇలా జరగడానికి కారణం లార్డ్ బాలాజీ యొక్క దివ్యమైన అనుగ్రహమే అనే భక్తుల విశ్వాసము మరియు నమ్మకము. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.